అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నటువంటి ఎవరికి శ్రమ అనే అంశం మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదటగా కయ్యను నడిచిన మార్గం నడిచేవారికి, రెండవదిగా బిలాము మార్గం బహుమతిని పొందాలని అతురముగా పరిగెట్టే వారికి, మూడవదిగా కోరహు చూపినటువంటి తిరస్కార బుద్ధి, ఎవరైతే తిరస్కరించి తిరుగుతారో వారు నశిస్తారనే వాక్యాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు కోరహు మార్గం ఏదంటే తిరస్కరించే మార్గం. మొదటగా వీరి మార్గాల్లో లేకపోతే వీని యొక్క జీవితంలో, వీళ్ళ టీం యొక్క జీవితంలో ఉన్న లక్షణాలను తెలియచేయుట కొరకు ఇష్టపడుతున్నాను. ఇది తెలవాలంటే సంఖ్యాకాండము 16వ అధ్యాయము దగ్గరకు వచ్చేయాలి. సంఖ్యాకాండము 16వ అధ్యాయములో మరి మోషే వీరిని 50 మందికి ఒకటిగాను 100 మంది ఒకలుగాను ఇలా నియమించాడు. ఇలా నియమించింది మోషే గారే. తన మామయ్య గారు వచ్చి సలహా ఇచ్చినప్పుడు ఇంచుమించు 250 మంది టీమును తయారు చేసి వీళ్ళని సమాజ ప్రధానులుగా నియమించాడు. చెప్పాలంటే ఈ పదవి ఎవరి ద్వారా వచ్చింది అని ఆలోచన చేస్తే మోషే గారు ఇవ్వడం ద్వారా వచ్చింది. కానీ మోషే గారు ఇచ్చినటువంటి ఈ పదవిని వాళ్ళు ఏదో గొప్ప కార్యాలు చేత పొందుకున్నట్టుగా కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు. బిడా, ఈరోజు మొదటగా ఆలోచన చే, నీ జీవితంలో దేవుడంటే కృతజ్ఞత లేకుండా ఉంటున్నావేమో. దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత లేకుండా ఇదంతా నా గొప్ప వల్ల వచ్చేసింది అనుకున్నావేమో. ఈరోజు ఒక ఉద్యోగాన్ని సంపాదించావంటే, ఈరోజు ఒక గృహాన్ని కలిగి ఉన్నావంటే, ఈరోజు నీ ఎగ్జామ్స్లో పాస్ అవుతున్నావంటే, ఈరోజు నువ్వు ఆరోగ్యకరంగా జీవిస్తున్నావంటే కృతజ్ఞత కలిగి ఉండు. కోరహు టీం వారికి కృతజ్ఞత లేదు, కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. తమ్ముడు, చెల్లి, యవనస్తుడా, మీ అమ్మగారు నాన్నగారు చేసిన దానికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? నీ సేవకుడు చేసిన దానికి ప్రార్థిస్తున్న ప్రార్థనకు నీవు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? దేవుని బిడ్డ, ఆలోచన చేయి దయచేసి. మీ బల్లో మాస్టర్లు ఎంతో కష్టపడి చదువు చెబితే వాడికి పేర్లు పెట్టావు. అంత చదువు చెప్పిన వారికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? ఒక్క నిమిషం ఆలోచన చేయి దయచేసి. కోరహు టీంలో ఉన్న వారికి కృతజ్ఞత లేదు. రెండోదిగా మనం చూసినట్లయితే వారు అహరోను మోషేలకు ఎదురుగా పోగుపడి విరోధముగా మాట్లాడుతున్నారు. నిజమే, కొంతమంది మా నాలుకలు మావి, మా నోటికి వచ్చిన మాటలు మాట్లాడతాం, మా నాలుకల చేత మేము సాధించుకుంటామంటూ ఉంటారు. బిడా, మాట ఇచ్చేది దేవుడు. నాలుక నీది, నీ నోరు నీది అయి ఉండొచ్చు, కానీ ఆ నోరు ఇచ్చింది ప్రభులు వారు. ఏది పడితే అది మాట్లాడడానికి కాదు, దేవుని విషయాలు మాట్లాడడానికి ఇచ్చాడు నాన్న. కోరహు టీములో ఉన్న వారికి మొదటగా చేసిన మేలు మర్చిపోతారు. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే, నాబాలు కూడా అంతే కదండి. దావీదు గారు మేలు చేస్తే మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 7, 8, 9 వచనాలు మనం చూసినప్పుడు దావీదు ఎవడు అంటున్నాడు. దావీదు గారు లేకపోతే వీడి యొక్క మంద అభివృద్ధి చెందదు. కృతజ్ఞత లేకుండా చేసిన మేలు మరిచిపోయి బ్రతుకుతూ ఉన్నాడు. బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో కృతజ్ఞత లేకుండా ఉన్నావేమో. నా యేసు ప్రభు నీకు తెలియజేస్తున్నటువంటి విషయం జాగ్రత్తగా ఆలోచన చేయి దయచేసి. బిడ్డ, కృతజ్ఞత కలిగి ఉండు. నీకు ఆత్మీయ తండ్రిగా ఉన్న లేకపోతే నీ తల్లిదండ్రుల మీద ఎదురు తిరిగి ప్రవర్తించవద్దు అని తెలియజేస్తున్నా. మూడోదిగా గమనించినట్లయితే ఈ 16వ అధ్యాయంలోనే మరి మోషే గారు
వారికి సాగిలి పడుతుంటే వీరు హెచ్చించుకుంటూ ఉన్నారు. హెచ్చించు వాటి యందు మనసు నుంచక తగ్గించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు మనకు చూపిన ఆ తగ్గింపు మనస్సు కలిగి ముందుకు కొనసాగాలి. సో కోరహు టీములో ఉన్న వారికి 3వ లక్షణం హెచ్చించుకుంటూ ఉంటారు. సరే అని మోషే గారు వారందరినీ కూడా సమాజ మందిరంలోకి రండి అని పిలుస్తున్నారు. వీళ్ళంటారు కదా 10వ వచనంలో, మేము మందిరములోకి రాము. ఈరోజు చూడండి ఎంతమంది ఎలాంటి వాళ్ళు తయారయ్యారు. దేవుని మందిరానికి రండ్రే అంటే వీరు చేసిన పనికిమాల పనుల వల్ల, వీరు చేసినటువంటి పరిస్థితుల వల్ల దేవుని మందిరానికి కూడా దూరం అయిపోతున్నారు. ఎదురు చెప్తున్నారు, పెద్ద ఏదో గొప్పలాగా ఫీల్ అయిపోతున్నారు. దైవ జనాంగమా, ఒక్క నిమిషం ఆలోచించి, దేవుని సన్నిధిలో గడిపే అనుభవం ఉందా? సేవకుడు పిలుస్తున్నప్పుడు మందిరానికి వెళ్ళే విధంగా ఉన్నావా? అంతేకాదు, వాళ్ళు చెప్తున్న పని చెప్పమంటారా? మేము ఐగుప్తులో ఉన్నప్పుడే, ఐగుప్తు మాకు పాలు తేనెలు ప్రవహించే దేశమై ఉంది. వాక్యం చెబుతుంది కదా, నిర్గమకాండం 1వ అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు అక్కడ భయంకరమైన శ్రమలు పెట్టినట్టుగా, బాధలు పెట్టినట్టుగా ఉంటే వీళ్ళంటున్న మాట, మాకు అది పాలు తేనెలు ప్రవహించే దేశం, ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావు అంటున్నారు. నిజమే, దేవుని ఆత్మను కోల్పోతే, దేవుని నడిపింపు లేకుండా ఉంటే పాపమే నీకు సంతోషంగా ఉంటుంది, పరిశుద్ధత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆలోచించి బిడ్డ, ఎన్ని మాటలు వేస్తున్నారో మోషే గారి మీద. ఆలోచన చేద్దాం దయచేసి. ఇంకా చెప్పాలంటే, దేవుడు వారిని మందిర పరిచర్య కొరకు ఏర్పాటు చేస్తే యాజకత్వాన్ని కూడా కోరుతున్నారు. దేవుడు నీకు ఒక మంచి అవకాశం, మంచి పొజిషన్ ఇస్తే దాంతో సంతోషపడక, ఆనందించక, ఇంకా ఏదో పక్కోడికి ఇచ్చిందా నువ్వు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటే మంచిది బిడ్డ, ప్రయత్నాలు మంచివే, కానీ అసూయతో ప్రవర్తించడం మంచిది కాదు. మీకే పేరు వచ్చేస్తుంది, మీ టీంకి పేరు వచ్చేస్తుంది అని సనుక్కు చచ్చిపోతున్నారు. బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నావేమో. కృతజ్ఞత లేనివాడిగా, చేసిన మేలు మరిచిపోయి ప్రవర్తించేవాడిగా, దేవుని మందిరానికి రండి అంటే రాము అంటూ తిరుగుతూ ఉన్నావేమో, ఎదురు చెబుతూ ఉన్నావేమో. నీకు ఇచ్చిన ఆధిక్యతను, నీకు ఇచ్చిన పరిస్థితిని సంతోషంగా యాక్సెప్ట్ చేయక, ఇంకా ఏదో ఎవరి పనో, ఎవరి ఉద్యోగమో, ఎవరి కార్యక్రమాలో ఈజీగా ఫీల్ అయిపోతూ దేవునికి, దైవజనునికి దూరం అయిపోతున్నావేమో. దేవునితో మాట్లాడుతుండగా, తన స్వరానికి వినిపింప చేస్తుండగా సరి చేసుకుని నిలబడుతూ ప్రార్థిస్తూ దైవ నామ ఘనత కొరకు ప్రవర్తిస్తావా? లేక నీ సొంత డప్పు కోసం, నీ సొంత ప్రలాభాల కోసం తిరుగుతూ ఉంటే యేసయ్య మాట్లాడుతాడు, సరి చేసుకో. లేదా కోరహు కుమారులకి శ్రమ ఎదురైంది, ఆ శ్రమ నీ మీదకి రాకుండా ఉండాలంటే తగ్గించుకుని దేవుని కొరకు నిలబడు, దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ప్రార్థన. పరమ తండ్రి, నీకు వందనాలైనా, కృపా సత్య సంపూర్ణుడు నీవునైనా, కోరహు కుమారుల టీమంతానైనా కృతజ్ఞత లేని వారుగా ఎదురు తిరుగుతూ మందిరానికి రాకుండా, అయ్యా వారు ఇచ్చిన దాంతో సంతోషపడకుండా ఇంకా దేని కొరకు ఆలోచిస్తూ ఐగుప్తు దేశమే మాకు పాలు తేనెలు ప్రవహించే దేశం అంటూ తిరుగుతున్నారు. అయ్యో, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు అనుభవిస్తూ వచ్చారయ్యా. అయ్యా, వాక్యం మాట్లాడిన రీతిగా మేము చాలాసార్లు ఇలాగే మాట్లాడుతున్నాం, ఇలాగే ప్రవర్తిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించి ఆశీర్వాదం ఇచ్చి బలపరచమని, మహిమ పొందమని, మీరు అక్కడ సిద్ధపాటు, మీరు అక్కడ అభిషేకం, ఆశీర్వాద దీవెనలు మెండుగా క్రొమ్మరింపచేయమని, మహిమ పొందమని, మహిమా స్వరూపుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.